ఆంటీ ఆంటీ అరెరే ఎక్కడ అతను? బ్యాడ్ లక్. నువ్వు ఇంత స్పీడ్ గా వచ్చావు, మీ డాడీ అంత స్పీడ్ గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? మ్మ్. పాపం ఇంత దూరం వచ్చి కొడుకుని చూడకుండా వెళ్ళిపోయాడే. ఆంటీ వచ్చింది మా డాడీ కాదు. ఆ? కాదా? మరి వచ్చిన అతను ఎవరు? అది తెలుసుకుందామనే కంగారు పడి పరిగెట్టుకుంటూ వచ్చాను. ఓ, నువ్వే ఒకసారి చెప్పావుగా మా డాడీ స్టైల్ గా ఉంటాడు, లండన్ నుంచి వస్తాడు అని. అలాగే ఉన్నాడయ్యా, అక్కడి నుంచే వచ్చాడట. అయ్యో, నాకు ఫోన్ చేయకుండా మా డాడీ ఎందుకు వస్తాడు? ఒకవేళ వచ్చినా కానీ ఏ స్టార్ హోటల్లోనో దిగుతాడు. డైరెక్ట్ గా నా రూమ్ కి రాలేడు. ఏ, నీ రూమ్ అడ్రస్ తెలీదా? నా రూమ్ అడ్రస్ తెలిస్తే మా డాడీ ఒక్క నిమిషం కూడా నన్ను ఇండియాలో ఉండనివ్వడు. నా డ్రెస్ కూడా తీసి ఫారిన్ డ్రెస్ తొడిగి నన్ను లండన్ తీసుకెళ్లిపోతాడు. ఎందుకంటే మా డాడీకి నేను ప్యాలెస్ లో ఉంటున్నానని అబద్ధం చెప్పాను. ఓహో, అందుకేనా నీ రూమ్ అట్మాస్ఫియర్ చూసి చాలా కోపడ్డాడు. ఏంటి, నా రూమ్ కూడా చూసాడా? తాళాలు ఎవరిచ్చారు? డూప్లికేట్ కేసు నేనే ఇచ్చాను. కొంప మునిగింది. ఏమైనా తీసుకెళ్లాడా? నీ వస్తువులన్నీ తీసి అవతల పారేమన్నాడు. అయిపోయాను, సర్వనాశనం అయిపోయాను. ఆహా, కాదు, పెద్ద ధనవంతుడు అయిపోయావు. ఆంటీ, ఇప్పుడు నేనున్న టెన్షన్ లో మీరు జోకులు వేస్తే తట్టుకోలేను. జోక్ కాదు, సీరియస్ గానే చెప్తున్నాను. మీ డాడీ వెళ్తూ ఆ పని అంటే వాడు మా డాడీ కాదు. మరి 5 లక్షలకి లండన్ బ్యాంక్ చెక్ ఇచ్చాడు. ఏంటి, 5 లక్షలా? అవును, అనుమానం ఎందుకు, తీసుకొస్తానుండు. 5 లక్షలు ఏమిటో. అయ్యో. ఇదిగో చూడు, 5 లక్షలు. వీడెవడో సరిగ్గా సెంటర్లో చూసి కొట్టాడు. అసలు ఆ బ్యాంక్ ఎక్కడుందో తెలిస్తే వెళ్ళి తీసుకోవచ్చు. ఒకవేళ బ్యాంకే లేకపోతే? వాట్, మీ డాడీ అంత చీటరా? అబ్బా, మా డాడీ చీటర్ కాదు. వచ్చిన వాడే మా డాడీ అని మిమ్మల్ని నమ్మించాడు, నా కొంప ముంచాడు. నువ్వు చెప్పేది నిజమా? చూడండి వాడిని, నేనే ఇంత నమ్మకంగా చెప్తుంటే కళ్ళతో చూసుకోవడా మీరు నమ్మరేంటి? ఇంతవరకు నన్ను ఎవ్వరూ మోసం చేయలేదు. వీడు చేశాడో వదిలిపెట్టను. వదిలిపెట్టేసిన తర్వాత ఇంకా వదిలిపెట్టనంటారేంటి? మళ్ళీ కనిపించకుండా పోతాడా? అప్పుడు చూస్తా వాడి సంగతి. ఆంటీ, దొరికావు. 1 మినిట్ కంటే ఎక్కువ మాట్లాడితే ఫీజు తీసుకోవాలన్న సెంటిమెంట్తో ఇప్పటిదాకా మాకు పనిష్మెంట్ ఇస్తూ వచ్చావు. మంత్లీ శాలరీ అంతా మా ఖానాపీనా కంటే నీ జరిమానాకే సరిపోయేది. రివెంజ్ తీసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. వాడి సంగతి తర్వాత. ఇప్పుడు నాకు జరిగిన నష్టపరిహారం ఎవరు పూడుస్తారో చెప్పండి. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఇప్పుడు నేను రూమ్కి వెళ్ళి చూస్తాను. అక్కడ ఏమేం పోయాయో వాటన్నిటికీ ఎంత నష్టం జరిగిందో ఆ బాధ్యత మీరే వహించాలి. అంటే అవన్నీ నేను కట్టాలా? ఇప్పుడు కట్టినా పర్వాలేదు, లేక ఇన్స్టాల్మెంట్ కడతానా, నాకు నో ప్రాబ్లం. ప్రాబ్లం నీది కాదు బాబు, నాది. నీకు డబ్బు ఇవ్వడం నాకు సమస్య కాదు. అలా చేస్తే వాడు నన్ను మోసం చేశాడన్న ఫీలింగు నాలో అలాగే ఉండిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. వాడు ఎప్పుడు ఎక్కడ దొరికినా ఎక్కడ కనపడినా వాడిని పట్టుకొని తీసుకొచ్చి నీ వస్తువులు నీకు ఇప్పించటం నా బాధ్యత. అంతేగాని నీకు ఒక్క పైసా ఇవ్వను. అమ్మా నా ఆంటీ, దొరికినట్టు దొరికి జారిపోయావే. రూమ్కి వెళ్ళి చూడాలి ఏమేం పోయాయో.